నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. బొప్పుడి గ్రామంలో జరిగిన టీడీపీ సీనియర్ నాయకుని ప్రథమ వర్ధంతి కార్యక్రమం. నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రతిపాటి. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు ప్రతిపాటి. ట్రినిటీ లూథరన్ చర్చిలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు. పెద్ద ఎత్తున పాల్గొని క్రీస్తుని స్తుతించిన విశ్వాసులు. వైఎస్ఆర్సీపీ నాయకులు సింగారెడ్డి కోటిరెడ్డిపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేయాలి డిమాండ్ చేసిన ప్రజా సంఘాల నాయకులు. చిలకలూరిపేట మండలంలోని బొప్పుడి గ్రామానికి చెందిన మాజీ గ్రామ మున్సూబు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గోపాల నాగేశ్వరరావు ప్రథమ వర్ధంతి కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గోపాలం నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రతిపాటి వెంట పార్టీ నాయకులు ఉన్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పుల్లడిగుంటలోని ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కాలేజ్ నందు నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు, ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు రామాంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపాటి మాట్లాడుతూ దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా చేసుకునే పండుగల్లో క్రిస్మస్ అతిపెద్ద పండుగ అని, ఆ ప్రభు ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం కాలేజీ యాజమాన్యం వారు ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. నరసరావుపేట పట్టణంలోని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు చదల్వాడ అరవిందబాబు, భాష్యం ప్రవీణ్, ఏపీ వ్యవసాయ మిషన్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ కేకును కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ క్రీస్తు బోధనలను అందరూ పాటిస్తే సమాజం మంచి మార్గంలో నడిచేందుకు ఆ బోధనలు దోహదపడతాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని, క్రైస్తవ సోదరులందరికీ పార్టీ కార్యాలయంలో ఇంత పెద్ద ఎత్తున పండుగ జరపడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిలకలూరిపేట ట్యాక్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటలకు పట్టణంలోని శ్రీనివాస్ ఫంక్షన్ హాల్ నందు ఇన్కమ్ ట్యాక్స్ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు పట్టణ ప్రముఖులు చంద్రశేఖర్, కటకం శివరాం, ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ప్రజలకు, వ్యాపారస్తులకు పన్నులపై తగు సూచనలు, సలహాలు అందజేయనున్నట్లు వారు వెల్లడించారు. చిలకలూరిపేట ప్రాంత ప్రజలు, వ్యాపారస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ నెల 24వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారి అవగాహన సదస్సు జరుగుతున్నది. అందరూ విచ్చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం. చిలకలూరిపేట పట్టణ ప్రజలకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ మరియు ఆడిటర్స్ తరఫున ఇదే మా ఆహ్వానము. 24 తారీఖు మంగళవారం సాయంత్రం 5 గంటలకు శ్రీనివాస ఫంక్షన్ హాల్ ఎన్ఆర్టీ సెంటర్ నందు ఇన్కమ్ ట్యాక్స్ అవగాహన సదస్సు జరుగుతుంది. దీనికి గుంటూరు నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అడిషనల్ కమిషనరు మరియు ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టింగ్ ఆఫీసరు ఇద్దరు విచ్చేయుచున్నారు. వారు తమ అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. కావున పట్టణ వ్యాపారస్తులు మరియు ప్రజలు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోమని సభను జయప్రదం చేయమని కోరుచున్నాము. ఈ సమావేశంలో
ప్రజలకు ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ డౌట్స్ ఉన్నా కానీ నివృత్తి చేసుకోవచ్చు. దీనికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ మీకు కావాల్సిన మీకు డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ వారు సందేశాన్ని నివృత్తి చేయగలరు. తాడిత పీడిత ప్రజలకు బాసటగా నిలిచి వారి సమస్యల సాధన కోసం నిరంతరం పోరాటం చేసిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని సిపిఐ ఏరియా ఇన్ఛార్జ్ కార్యదర్శి తాళూరి బాబురావు అన్నారు. శనివారం పట్టణంలోని జాగుపాలెంలో సిపిఐ శాఖ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ డిసెంబర్ 26 నాటికి 100వ సంవత్సరంకు అడుగు పెడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట ఏరియా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ వివిధ అనుబంధ సంఘాలకు చెందిన నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మహిళా సమైక్య ఏరియా కార్యదర్శి చెరుకుమల్లి నిర్మల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఏవైఎఫ్ జిల్లా కన్వీనర్ షేక్ సుభానీ, కౌన్సిల్ సభ్యులు సిఆర్ సృజన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు స్థానిక 10వ వార్డులో మోమిన్ బజార్లో నూతనంగా మంచినీటి పైప్ లైన్ ఏర్పాటు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి పైప్ లైన్లకు శనివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ డి రహీం, మున్సిపల్ ఏఈ శ్రీనివాసరావు, వార్డు అధ్యక్షులు అజారుద్దీన్, అబ్దుల్ మజీద్, పెద్దలు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. చిలకలూరిపేట మున్సిపాలిటీలోని 10వ వార్డు మరియు 11వ వార్డుకు సంబంధించి మోమిన్ బజారు ఇటు నుంచి 11వ వార్డుకి వాటర్ పైప్ లైను శంకుస్థాపనకు వచ్చేసిన మన మున్సిపల్ డిఈ గారికి, అలాగే ఏఈ గారికి, ఇక్కడ పెద్దలు హసనామద్ గారికి, మసీద్ గారికి, షుగర్ షా గారికి, కాంట్రాక్టర్ గారికి అందరికీ నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు చిలకలూరిపేటలో అభివృద్ధి అనేది ఒకప్పుడు ప్రత్తిపాటి పుల్లారావు గారు ఉంది. అలాగే అదే అభివృద్ధి ఈరోజు కూడా మళ్ళీ ఈ యొక్క గవర్నమెంట్ వచ్చినాక ఈ మోమిన్ బజార్లు కావచ్చు, ప్రతి ఒక్క వార్డులోని ప్రతి ఒక్క రోడ్లు కూడా వేయడానికి ముందుకు వస్తున్నారు. ప్రత్తిపాటి పుల్లారావు గారు కూడా మాకు ఆదేశించడం జరిగింది. ప్రతి రోడ్డు కూడా కొత్తగా వేసేసి ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలిగించకుండా పనిచేయమని చెప్పి మాకు ఆదేశాలు ఇస్తున్నారు. ఆయన ఆదేశాలతో ఈరోజు కొబ్బరికాయ కొట్టి 2-3 రోజుల్లోనే ఈ యొక్క పైప్ లైన్ అయిపోయింది. తర్వాత దీనిపైన కాలువలు కట్టి మళ్ళీ డస్ట్ రోడ్డు, సిమెంట్ రోడ్డు ఆయన అడిగి చేపించే విధంగా మేము పనిచేస్తామని కోరుకుంటున్నాము. యేసుక్రీస్తును హృదయంలోకి ఆహ్వానించి పవిత్రంగా జీవించడమే నిజమైన క్రిస్మస్ అని చర్చి పాస్టర్ రెవరెండ్ లల్లపు మర్యాదాస్ అన్నారు. శుక్రవారం సాయంత్రం జిడ్డు కాలనీలోని ట్రినిటీ లూథరన్ చర్చిలో జరిగిన సెమీ క్రిస్మస్లో ఆయన మాట్లాడారు. తొలుత క్రిస్మస్ కేక్ కట్ చేసి ఆనందంగా ఒకరినొకరు పంచుకున్నారు. అనంతరం క్యాండిల్స్ వెలిగించి క్రీస్తును తమ హృదయంలోకి ఆహ్వానిస్తూ స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. సందర్భంగా చర్చి పాస్టర్ రెవరెండ్ లల్లపు మర్యాదాస్ ప్రత్యేక క్రిస్మస్ సందేశం వినిపించారు. ప్రజల హృదయాలలో వెలుగులు నింపడమే నిజమైన క్రిస్మస్ అన్నారు. పాపులను పవిత్రుడుగా చేయడం కోసమే యేసు ప్రభు ఈ లోకంలోకి మానవ రూపంలో వచ్చారన్నారు. సండే స్కూల్ విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సంఘం డెలిగేట్స్ మండే రమేష్, లాజరు, సంఘ పెద్దలు మాదాసు శారద, విక్టర్ భాస్కర్, కోటిరత్నం, బాబు, ఏలియా, జైపాల్, విక్టర్, మహిళా సంఘస్థులు, యువ సంఘస్థులు పాల్గొన్నారు. అనంతరం విందు ఏర్పాటు చేశారు. ఇమ్మానుయేలు దేవునికి, మరియమ్మ తనయునికి, లోక రక్షకునికి, ట్రినిటీ టౌన్ లూథరన్ చర్చికి. ఓకే, ఇక అందరూ తర్వాత విన్నాం. చేసినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించినప్పుడు లోకజ్ఞానులు గొల్లను వెళ్ళి లోక రక్షకుడు యేసుకు మొక్కి లోకమంతటా వెలుగు ప్రకాశించ. క్రీస్తునేడు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తునేడు పుట్టెను, క్రీస్తునేడు పుట్టెను, క్రీస్తునేడు పుట్టెను.
లైట్లు వేసేయండి. దగ్గర నుంచి అభివృద్ధి పనులు జరిగాయి. వారి వారి కుటుంబాల నుంచి, వారి వారి యొక్క వ్యక్తిగత జీవితాల నుంచి ఎంతో గొప్ప ధనాన్ని, సమయాన్ని ఇచ్చించి 2024 వరకు ఈ రకంగా ఈ దేవాలయం వచ్చింది. దీని యొక్క ఆరాధన క్రమాలు జరుగుతుండగా చాలా మంది వస్తున్నారు, కానీ ఇది చాలా దూరమైనట్టుగా భావిస్తున్నారు. అయినప్పటికీ దేవుని కృప, మేము ఆహ్వానించినప్పుడు, మేము కాపరిగా డెలిగేట్స్ సంఘకర్తలు ఆహ్వానించినప్పుడు మీరందరూ. పట్టణంలోని సిఆర్ క్లబ్ ఆవరణలో శనివారం రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గోరంట్ల నారాయణ ఆధ్వర్యంలో ప్రపంచ ధ్యాన దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, ఈ శారీరక మానసిక రుగ్మతలకు సరైన ఔషధం ధ్యానం మాత్రమే అన్నారు. ప్రపంచంలో అనేక మంది ధ్యాన చికిత్స ద్వారా ఆరోగ్యవంతులయ్యారన్నారు. రోజు గంట పాటు ధ్యానం చేస్తే ఆరోగ్యవంతులుగా ఉండవచ్చునన్నారు. కార్యక్రమంలో పలువురు క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. కాబట్టి మనం చేసుకుంటూ, నేను చెప్పా ఇందాక సాంబయ్య గారికి, నాకు ఈగో ప్రాబ్లం, నేను నిర్మలత్వం రావాలా, ఈర్ష్య, అసూయ, ద్వేషం, అహంకారం వీటన్నిటిని కూడా మనసులో నుంచి మనం తీసేసుకొని మనం పీల్చే శ్వాసని వదిలే శ్వాస మీదనే దృష్టి నిలుపుతూ ఒక్క 5 నిమిషాలు కనుక మనం ధ్యానంలో ఉండగలిగితే మీ మనసు గాలిలో తేలిపోతున్నట్టుగా అయిపోతుంది. ఆ నిశ్చల స్థితిని మీరు అనుభవిస్తే మీరు ఇక ఎప్పుడు కూడా దీన్ని వదలరు. దయచేసి అందరూ కూడా దీన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించి మంచి ఫలితాలను మీరు తీసుకోండి. ఇవి మనకి ఇప్పుడున్న జీవన విధానంలో ఎక్కువ అవసరం. ఎడ్లపాడు మండలం సంఘం గోపాలపురం గ్రామంలో సూఫీ గురువు హజరత్ సైలానీ నక్షబన్ దియా బాబా రహమతుల్లా అలైహి వారి గురుపీఠం సూఫీ ధ్యాస ఆశ్రమం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం, దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ప్రత్తిపాటి మాట్లాడుతూ, నిస్వార్థంగా పేద ప్రజల కోసం ఇలాంటి మంచి కార్యక్రమాలను చేస్తున్న కమిటీ వారిని అభినందించారు. నాదెళ్ల మండలం చిరుమామిళ్ల గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు సింగారెడ్డి కోటిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వివరాల్లోనికి వెళితే అదే గ్రామానికి చెందిన ఎస్టీ యానాది సామాజిక వర్గానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు గత ప్రభుత్వాలు 13 ఎకరాల 40 సెంట్లు వ్యవసాయ భూమి ఇచ్చారు. లబ్ధిదారుల అవసరాల ఆసరగా చేసుకుని పలు సంక్షేమ పథకాలు లబ్ధి చేకూర్చి సింగారెడ్డి కోటిరెడ్డి మోసానికి తరలేపారని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీను నాయక్ అన్నారు. శుక్రవారం లబ్ధిదారుల వ్యవసాయ భూమిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సింగారెడ్డి కోటిరెడ్డి కుమారుల కబంధ హస్తాల్లో వ్యవసాయ భూమి ఉందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి విడుదల రజని అండదండలతో సదరు లబ్ధిదారుల దగ్గర నుండి భూమిని కౌలుకు ఇచ్చుకొని ఆ నగదును అనుభవిస్తున్నారన్నారు. ఎస్టీ భూములు ఆక్రమించుకోవడం నేరమని, వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలన్నారు. వారి భూమి వారికి ఇచ్చే విధంగా అధికారులు చొరవ చూపాలని, అలా చేయని పక్షంలో న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో దళిత గిరిజన నాయకులు నేలం యేసురాజు, ప్రతిపాటి, బి రాంబాబు నాయక్, వీరితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నాదెళ్ల మండలం చిరుమామిళ్ల గ్రామానికి చెందినటువంటి సింగారెడ్డి కోటిరెడ్డి యానాది సామాజిక వర్గానికి చెందినటువంటి 11 మంది బాధిత రైతుల దగ్గర నుంచి సుమారు 13 ఎకరాల 40 సెంట్ల వ్యవసాయ భూమిని వారి దగ్గర తీసుకొని కౌలుకిచ్చుకోవడం జరిగింది. ఇదంతా వైసీపీ ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందువల్ల ఈ విధంగా చేశాడు అంటే, మాజీ మంత్రి విడుదల రజని యొక్క అండదండలతో రెచ్చిపోయి ఈ భూముల్ని ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి యానాదుల దగ్గర నుంచి కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి బాధిత రైతులకి రెవెన్యూ అధికారులు అలాగే పోలీసులు తక్షణమే న్యాయం చేయాలని చెప్పేసి ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక తరపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం మారినప్పటికీ సింగారెడ్డి కోటిరెడ్డి యొక్క అరాచకాలు ఆగడం లేదు. గత 4 రోజుల క్రితం కూడా
సంబంధిత బాధితుల దగ్గర వారి ఇంటికి వెళ్ళి స్టాంప్ పేపర్లు తీసుకొని సంతకాలు పెట్టండి, లేకపోతే ఊరు వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి పోలీసులు వారికి రక్షణ నిలవాలని చెప్పేసి మీకు గిరిజన సంఘానికి తరపున పోలీసులకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తరుగు సెలవు. నమస్కారం.